నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత ప్రభుత్వ అనుమతులతో ఏర్పడిన హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థ ద్వారా మెరుగైన సామాజిక సేవలు. సంస్థ జాతీయ అధ్యక్షులు ఈదురు పద్మాకర్. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిధులు 20 లక్షలు, ఐటీసీ నిధులు 20 లక్షలతో సంఘం జాగర్లమూడి జెడ్పీ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పూర్వ విద్యార్థుల సంఘం. నూతకి అబ్రహాం కలం నుండి జాలువారణ సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేయడంలో కీలకం. ఆచార్య గుజ్జర్లముడి కృపాచార్య. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సైకిల్పై పర్యటించి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి రజిక చెరువు ఐలమ్మ పార్క్ వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సైకిల్పై ర్యాలీగా వెళ్లారు. పార్టీ కార్యాలయం రోడ్డుతో పాటు రజిక చెరువు పార్కులో మొక్కలు నాటారు. తొలుత పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షతన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించే అంశాల గురించి వివరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే నినాదం, ప్రతి ఒక్కరి విధానం కావాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, జొన్నాదుల మహేష్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుద్ది అని చెప్పి అనాదిగా చెప్పుకునే వాస్తవం, సత్యం. ఎప్పుడైతే ఈ రోజున సకాలంలో వర్షాలు కురవట్లేదు, లేకపోతే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఎండల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో రకరకాల సునామీలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఏ రకంగా ఈ రోజున ఈ రకంగా జరుగుతుంది అనేది తెలిసినా కూడా పర్యావరణాన్ని రక్షించుకోవటం అనేది ఇది మనకి సంబంధించింది కాదులే అనే భావంతో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున రకరకాల వైద్యులకు కూడా అంతపట్టినటువంటి రోగాలు, ప్రకృతిని కాపాడుకోకపోవటం లేకపోవటం వల్లనే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఈ రోజున గతంలో అందరం కూడా ఇల్లుంటే చాలు అని చెప్పి పెద్ద పెద్ద వటవృక్షాలనే, కొన్ని వందల ఏళ్ల వటవృక్షాలను కూడా నేలగూల్చినటువంటి ఆనవాయితీలను కూడా మనం చూసాం. ఇంకా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటుంటే వరదాల చోటున వచ్చే ముఖ్యమంత్రులను చూసాం. ఆ రోజున పచ్చని చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికివేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆవా భూములను ఆక్రమించడానికి ఈనాడు ఆ ఆవా భూముల్లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసినటువంటి ఈ రకంగా ఈ రోజున ప్రకృతి విలయతాండం చేయడానికి, ప్రకృతి వరమిస్తే మనందరం కూడా జన్మిస్తే మానవుడు ప్రకృతిని కాపాడాల్సింది పోయి ప్రకృతిని నాశనం చేసే పరిస్థితి ఈ రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజున గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ రక్షణ, మన కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందర శుభ్రంగా ఉండాలి. ఎవరు ఏ రకంగా ఇంటిని ఉంచుకుంటున్నామో, ఇంటి లోపల ఉంచుకుంటున్నామో, ఇంటి బయట కూడా మనం అదే రకంగా మన తీరు ఉన్నట్లయితే ఈ సమాజంలో అనేక అంశాలకి మనమే మార్గదర్శకులు అవుతాం, తీర్పు అవుతాం అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు. వాళ్ళ ప్రపంచ జనాభా మొత్తం కూడా ఈ రోజున పర్యావరణ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఎవరైతే పౌరులుగా జీవిస్తూ ఉన్నామో, సహజీవనం చేస్తూ ఉన్నామో, ఏ రకంగా ఇంటిని సరిదిద్దుకుంటా ఉన్నామో, ఇంటిని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నామో, అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజున బాగుండాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటా కూడా ఒక చెట్టును నాటుకోవాలి. ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా, ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పొందుతా ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతా ఉన్నారో అదే రకంగా ఈ వృక్షాల నీడన సేద తీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునే దానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస, వాచ, కర్మైన ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి మొబైల్ వినియోగదారులకు మెరుగైన ప్రయోజనాలు చేకూర్చే విధంగా బిగ్సీ సంస్థ వారు పలు రాయితీలను ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు.
మొబైల్ వ్యాపార రంగంలో తనకంటూ ప్రాధాన్యత ఉన్న బిగ్సీ సంస్థ తెనాలి పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో శుక్రవారం నూతన శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా మొబైల్ కొనుగోలుదారులకు ప్రత్యేకమైన రాయితీలు ప్రకటించారు. నూతన శాఖల ప్రారంభ క్రమంలో వినియోగదారులకు ఇస్తున్న ఆఫర్లను నిర్వాహకులు మీడియాకు వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో దీపికా సంధ్య, రమేష్ భల్లా, ప్రకాష్, పవన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బిగ్సీ స్టోర్ మన తెనాలిలో గొప్పగా ప్రారంభించబడిందండి. మన తెనాలి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గొప్ప ఆఫర్లను తీసుకొచ్చాం. అలాగే ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఉంది. అలాగే ప్రతి బ్రాండెడ్ యాక్సెస్ మీద 50% వరకు డిస్కౌంట్ ఉన్నాయి. అలాగే ప్రతి మొబైల్పై 10% వరకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ సౌకర్యం ఉంది. అలాగే మొబైల్ ప్రొటెక్షన్ కొనుగోలుపై 15% వరకు డిస్కౌంట్ ఉందండి. ఇవే కాదు, ప్రతి 43 ఇంచెస్ టీవీ కొనుగోలుపై 32 ఇంచెస్ టీవీ కూడా పూర్తిగా ఉచితం ఉందండి. దీంతోపాటు మన దగ్గర ప్రతి ప్రముఖ బ్రాండెడ్ మొబైల్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ తెనాలి ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిరుపేద వర్గాలకు తెలియజేస్తూ వారి ప్రయోజనం కోసం సామాజిక సేవ చేయడమే సంస్థ ఆశయమని హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఈదూరు పద్మాకర్ పేర్కొన్నారు. స్థానిక సుల్తానాబాద్ శ్రీనివాస కళ్యాణ మండపంలో శుక్రవారం హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షులు ఈదూరు పద్మాకర్ సంస్థ ఏర్పాటు విషయంలో భారత ప్రభుత్వంలోని 9 సంస్థల అనుమతులు పొందిన విషయం వెల్లడించారు. పేద వర్గాలకు, నిస్సహాయులకు సేవ చేసే విధానం ప్రతి సభ్యుడి లక్ష్యం కావాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సంస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా సభ్యుల నియామకానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రతి సభ్యుడికి 10 లక్షల వరకు ప్రమాద బీమా ఉందని తెలిపారు. ఈ క్రమంలో సంస్థలోని 9 మంది బాధ్యులకు సంస్థ కార్యాచరణ వివరించారు. తొలి సేవా కార్యక్రమంగా ఇటీవల అంగళకుదురులో అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు యనమల ఈశ్వరరావు, గడ్డం శివకృష్ణ, కార్యదర్శి ఎం సునీల్ కుమార్, కె చిన్న, జి ఆడియప్ప, ఆరోన్, జె బావబాద్ర, వివిధ రాష్ట్రాల బాధ్యులు పాల్గొన్నారు. కనీసం మీ ధర్మంగా, మన ధర్మంగా, మానవ ధర్మంగా మీరు చేయాల్సిన సహాయం పేదవాడికి చేయూతలు ఇవ్వడమే, లేని వారికి భోపెట్టడమే, వృద్ధులకి చేయడము. అందుకనే నా సంస్థలో ప్రతి ఒక్కరికి మేము 10 లక్షలకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మేము సభ్యుడికి ప్రతి ఒక్కరికి మా వంతు, మా కోసం వాళ్ళు పనిచేస్తున్న సైనికులు లెక్కన అలాంటి వారికి ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము వాళ్ళ పత్రాలు కూడా అక్కడికి అందజేస్తున్నాం. ఇది మేము తీసుకున్న, మా సొసైటీ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం. భారతదేశంలో ఏ ఎన్జిఓ ఎక్కడా కూడా ప్రవేశపెట్టలేదు ఇప్పటికీ కూడా. అలానే 65 సంవత్సరాల లోపు వారికి 10 లక్షల రూపాయలు ఎస్బీఐ ఇన్సూరెన్స్ తో పాటు 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా మా సంస్థలో వచ్చి పనిచేసే వాళ్ళకి చనిపోతే 10,000 రూపాయలు భూస్థాపిత ఖర్చులు కూడా మేమంతా రిజర్వేషన్ పాస్ చేసాము. భారతదేశంలో 8 కోట్ల మంది నిరుపేదలు ఉన్నట్టుగా ఒక సర్వే సమస్య తెలిసింది. అందరికీ మేము చేయలేం, మానవత్వం ఉంటుంది, కేంద్ర ఆలోచన ఉంటుంది, చేయలేం. మాకు తోచిన సహాయం చేయాలి, మాకు తోచిన సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో ప్రజల్లో మరికొక ఒక అవేర్నెస్ తీసుకోవాలి. ఎవరైతే అవసరంలో ఉంటారో మా శక్తి కొలది మా చేతనైన సహాయం చేయడానికి ఈ సభ్యులందరూ కూడా ఒక ఆలోచనతో ఒక ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లి పిల్లల వైద్యశాల సుమారు ఒక 70 మందికి ఈరోజు రూట్స్ కానివ్వండి, చిన్నపిల్లలకి దశలు కానివ్వండి. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా తెనాలి నుంచి స్టార్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక సేవా కార్యక్రమం ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ కార్యక్రమం చేసుకుని ఇక్కడ వచ్చి అగ్ని ప్రమాదంలో బాధితులుగా ఉన్నటువంటి ఆ 4 కుటుంబాలకు కూడా మా చేత సహాయం చేయాలని ఇక్కడి నుంచే మనం ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని సంగం జాగర్లముడి కాత్తా వెంకయ్య చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు, ఐటీసీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ 20 లక్షల రూపాయలు నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయనున్నారు. ఐటీసీ వారు నిర్మించే కాంపౌండ్ వాల్ నిర్మాణంలో 20%
స్కూల్ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ బాధ్యులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, స్కూల్ ఉపాధ్యాయులు, పరిసర గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. ఇవాళ రోజున సంగంజార్లమూడి స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇద్దరికి అసంపూర్తిగా వదిలివేయబడినటువంటి స్కూలు ప్రహరీ గోడ నిర్మాణానికి నడుంగట్టి ఒక నెల రోజుల నుంచి అందరూ కూడా విశేషమైన కృషి చేసి దాదాపు 13 లక్షల రూపాయలు పోగు చేశారు. ఐటీసీ కంపెనీ ద్వారా మన ఎంపీ పెంసాని చంద్రశేఖర్ గారు తన చేయూతనిచ్చి దానికి తోడు ఇంకో 48 లక్షలు, 12 లక్షలకు తోడు 48 లక్షలు తోడు చేసి ఒక 60 లక్షల గ్రాంట్తో మనకి ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి ఇచ్చున్నారు. దానికి తోడు ఆయన కూడా తన ఎంపీ గ్రాంట్స్ నుంచి ఇంకో 20 లక్షల రూపాయలు స్కూల్ అభివృద్ధికి కూడా ఆయన ఇచ్చున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సంతోష సమయంలో ఇవాళ మళ్ళీ ఈ ప్రహరీ గోడ పునర్నిర్మాణ దశ మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటూ, అలాగే పర్యావరణ దినోత్సవంలో మొక్కలు నాటుకుంటూ మన రాబోయే తరాలకి మంచి నీరు, గాలి, వాతావరణం, నేలని కూడా ఇవ్వడానికి వారి కృషి చేస్తూ మనందరం కూడా ఇవాళ ఒక కంకణం కట్టుకున్నాం. ఇదే ఇంకా ముందుకు కొనసాగిస్తూ మేము ఈ స్కూల్కి కావాల్సిన వసతులన్నీ కూడా మేము ఏర్పాటు చేయడానికి మేమందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నాము. దానికి కావలసిన మా వంతు నిధులు సమీకరించడానికి కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. దానికి ముఖ్యంగా ఐటీసీ వారు బాగా ముందుకొచ్చారు. ఈ కాంపౌండ్ వాళ్ళే కాకుండా ఈ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, దత్తత తీసుకుంటాం. ఈ స్కూల్లో ఇంకా మిగతా చిన్న చిన్న అవసరాలు ఏ ఉన్నా కూడా మేమే కంప్లీట్ చేస్తాము. దాంతోపాటు ఉపాధ్యాయులకి, అదేవిధంగా స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి సమాజం పట్ల ఒక అంకిత భావాన్ని ఏర్పడేటట్లు, విద్యార్థుల్లో మార్పు వచ్చేట్లు, వాటి ప్రవర్తనలో మార్పు వచ్చేటట్లు కూడా మనం ఒక కౌన్సిలింగ్ చేసి అది ఒక సంస్థను తీసుకొచ్చి మేము స్కూల్లో అన్ని కార్యక్రమాలు సామాజిక పరంగా కూడా అన్ని కార్యక్రమాలు తీసుకొని ఈ స్కూల్ని ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఐటీసీ వారికి, పెంబసాని వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేశంలో నెలకొని ఉన్న ఏ పరిస్థితులకైనా తన కాలం ద్వారా చైతన్యపరిచేది కవేనని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహాం 27వ వర్ధంతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం తమ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కృపాచారి మాట్లాడారు. మధుర కవి నూతక్కి అబ్రహాం రచనలు సమాజ చైతన్యానికి బాట వేశాయని, అంతటి గొప్ప కావ్యాలు కాబట్టే ఆ కావ్యాలు ఇతర భాషల్లో తర్జుమా చేయబడినవని, అబ్రహాం నాకు ప్రియమైన శిష్యుడు అని జాషువా స్వయంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలని, అబ్రహాం వంటి గొప్ప కవులను స్మరించుకోవటం జాతికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్ మాట్లాడుతూ మధుర కవి నూతక్కి అబ్రహాం రచనలు అద్భుతమైనవని, తెనాలి ప్రాంతంలో కళలకు నిలయమైన కొలకలూరు గ్రామ వాస్తవ్యుడు అవటం ఎంతో గర్వకారణమన్నారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అక్కిదాస్ కిరణ్ మాట్లాడుతూ నేడు దళిత జాతిలో జాషువా తర్వాత ఆయన శిష్యునిగా సమకాలికుడు రచనలు చేసింది ఒక్క నూతక్కి అబ్రహామేనని, రచించిన కావ్యాలు స్ఫూర్తి అన్నారు. యువతకు తెలుగు భాష తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలలో కూడా ప్రచురించాలని అక్కిదాస్ కిరణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, ప్రముఖ పరిశోధనవేత్త బురదగుంట సతీష్ కుమార్, ప్రముఖ సంఘ సేవకులు ఎడ్లపల్లి రవికిరణ్, ప్రముఖ సీనియర్ జర్నలిస్టులను ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుద్దపల్లి మురళి, ఎస్ఐ కొండయ్య, రిటైర్డ్ ఎస్ఐ దుర్గాప్రసాద్, ఏఎస్ఐ రఘునాగరాజు, ప్రముఖ కవి ఆళ్ల నాగేశ్వరరావు, మైలా విజయనాయుడు, అంబేద్కర్ సేవా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ దుబా సందీప్, కుర్రా జశ్వంత్ యాదవ్, కామాదుల స్వామి, గోళ్ల సందీప్, దేవరకొండ శంకర్, నూతక్కి అచ్యుతాచారి, డాక్టర్ నూతక్కి పూర్ణ, ప్రజ్ఞాచారి, అవినాష్, స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ చిరపరిచితులు కొలకలూరు గ్రామవాస్తులైనటువంటి నూతక్కి అబ్రహాం గారి యొక్క 26వ వర్ధంతి పురస్కరించి కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఐక్యవేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే కూడా కొంతమందిని ఘనంగా సత్కరించాలని తలచి ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఎస్ఐగా పదవి విరమణ పొందిన బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎన్విరాన్మెంట్ నుండి పిహెచ్డి పట్టా పొందినటువంటి బురదగుంట సతీష్ కుమార్ గారు మరియు అన్నగారు రవికిరణ్ గారు, ప్రముఖ సంఘ సేవకులు, వారందరినీ కూడా మన ఐక్యవేది ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. నూతక్కి అబ్రహాం గారు చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. జలరుహాక్షి కానీ, అలాగే మత్కుణం కానీ, మత్కుణము అంటే నల్లి అని అర్థం.
ఈ రోజుల్లో నల్లులు మనకు కనిపించట్లేదు, కానీ ఒకనాటి రోజుల్లో మంచాల మీద ఉంటే నల్లులే కొట్టి నానా అవస్థలు పెట్టాయి. అటువంటి నల్లిని తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రచించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గబ్బిలాన్ని ప్రేరణ తీసుకుని జోషువా గారి గబ్బిలాన్ని తీసుకొని ఈయన చక్కని కావ్యాన్ని అతి పేదవాడైనటువంటి వాడికి కొట్టినటువంటి నల్లిని నిన్ను నేను చంపటం లేదు, నా గోడు ఈ ప్రపంచానికి తెలియజేయమని చెప్పినటువంటి నల్లి మీద పద్యాలు ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా అనువాదం కూడా జరిగినాయి. ఈ అనుదితమైనటువంటి వీటిలో మరి ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీలో కూడాను అనువాదమైనటువంటి పరిస్థితి. ఆయన రాసిన పద్యాలన్నింటిలో కూడా చాలా వరకు మాకు పరిచయం ఉన్నాయి. ఆయన రాసిన మన జలరహాషి కానీ, పావురం కానీ, పాపక్షమ నాటకం ఒక మాస్టర్ పీస్ చెప్పాలంటే. ఆ పాపక్షమ నాటకాన్ని ఇప్పుడున్న జనరేషన్స్కి వేయాలైనా కానీ, లేకపోతే అది ఆ డైలాగులు ఎవరైనా చెప్పాలన్నా కానీ అది చాలా సాహసమైన ప్రక్రియ అవుతుంది ఈ రోజులు అది వేయాలంటే. అలాంటి అద్భుతమైన మరి నాటకాన్ని మరి ఆయన ఆ రోజుల్లోనే రాసి, ఒక విధంగా చెప్పాలంటే మనం తెలుగు సినీ ఫీల్డ్లో మరి కరుణామయుడు అనే సినిమా తీసినప్పుడు జాన్సన్ గారికి ఆ పాపక్షమ అనేది ఒక ఇన్స్పిరేషను. పాపక్షమ థీమ్తోనే దరిదాపుగా కరుణామయుడు అనేది జరిగిందని నేను అందుకే నమ్ముతాను గట్టిగా. ఇంకో అదృష్టమైన ఏంటంటే మాకు కలిగించిన అదృష్టం, మా తల్లిగారు చనిపోయినప్పుడు మా తల్లిగారి మీద పద్యాలు రాస్తూ ఆయన పరిపూర్ణుడు అనే కావ్యాన్ని మా తల్లిగారికి అంకితం ఇవ్వటం, ఆ పరిపూర్ణుడు మేము మరి ప్రింట్ చేయించుకోవటం కూడా మా కుటుంబ పరంగా మేము చాలా సంతోషదగ్గరించిన విషయం. మాది పేద కుటుంబమైన అనేకులు వారి యొక్క కావ్యాలను అనుసరించి వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కడుపేదవారిమైనా మా తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి కీర్తిలో ఉన్నవారన్నిటి కూడా మేము ధనవంతులమేనని భావిస్తున్నాము. వారి గర్భమున మేము జన్మించటం మా పూర్వజన్మ సుకృతము. మరి కృపాచారి గారు కానీ, రత్నాకర్ గారు కానీ, మరి మురళి కానీ, మరి రవికిరణ్, ఎస్ఐ బ్రహ్మం గారు కానీ, సతీష్ గారు కానీ, వీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా సత్కారం చేయటం అంటే అది కిరణ్ వారి గారిలే జరిగింది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన రచనలు చాలా మధురంగా ఉంటాయి, అందుకే ఆయనను మధుర కవి అని అంటారు. ఆయన వారసునిగా మరి అచ్యుతాచారి, మరి ప్రజ్ఞాచారి వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రజ్ఞాచారి ఎన్నో అవార్డులు తీసుకోవటం కూడా మన తెనాలి ప్రాంతం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదికను నిర్వహిస్తున్న మన కిరణ్ గారు కూడా మరి యూత్లో ఒక ఐక్యతను కలిగించి ప్రతిభను గుర్తించి అందరినీ గౌరవించడం చాలా సంతోషించదగ్గ విషయం. పేదలకు సాయం చేయడమే తన పుట్టినరోజు ప్రత్యేకత అని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తమ జన్మదినోత్సవాన్ని పేదల సేవలో జరుపుకున్నారు. మండలంలోని కొలకలూరు కాల్వకట్టపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు దిలీప్ రాజా పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. నిరాడంబరంగా జరిగిన సినీ దర్శకుడు దిలీప్ రాజా పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్రం నలుమూలల నుండి నటీనటులు, మా ఏపీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టినరోజు కేక్ ను గిరిజన బాలిక మరియమ్మ కేక్ కట్ చేయగా మరో గిరిజన మహిళ వెంకటేశ్వరమ్మ జ్యోతిని వెలిగించారు. అనంతరం సినీ నటులు రమేష్ వర్మ మాట్లాడుతూ జన్మదినోత్సవ వేళ పేదోళ్లకు సాయం చేయడం ఎందరికో స్ఫూర్తినిచ్చిందన్నారు. మా ఏపీ సభ్యత్వం కార్డులను ఉచితంగా అందించడం పారదర్శకతకు ప్రతిరూపమని నటుడు వారణాసి పాత్రుడు చెప్పారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన కేవీ రావు, బెల్లంకొండ వెంకట్, నాగమణి, స్టైల్ రవి, మల్లెపాడు రమేష్, లక్ష్మి, ఎర్రబాబు, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిరాశ్రయులుగా జీవిస్తూ నిర్భాగ్యులుగా ఉంటూ పొలాల గట్లన, కాలువ గట్లన, పాముల పుట్టల పక్కన నివసించే నిరుపేద యానాదులకి వాళ్ళ దగ్గర నా జన్మదినం జరుపుకునే అవకాశం దొరకటం, ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. వాళ్ళతో కలిసి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో పాటు మేము కూడా బిర్యానీ తింటాం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్, ఇట్స్ ఎ మెమరబుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. డెఫినెట్లీ వాళ్ళతో ఈరోజు కొంత సమయం గడుపుకునే అవకాశం రావటం సంతోషంగా ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్టిస్ట్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్ who have attended and who took a part in this program. I'm most thankful to all of them. అట్లాగే దేవుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరో సంవత్సరాన్ని ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున కూడా మళ్ళీ అందరం కలిసి చేసుకుంటాం. అయితే ఇట్స్ ఎ పార్ట్ ఇన్ మై లైఫ్
ఎప్పుడూ కూడా నేను కుష్ఠవ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వాళ్ళకి, గిరిజనులకి సహాయం చేస్తూనే ఉంటా. ఆ శక్తి ఇచ్చింది కూడా దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు, నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద పీపుల్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు కందిగట్టి వెంకటేశ్వరరావు గారు. నేను దిలీప్ రాజా గారు పుట్టినరోజు అని తెలుసుకొని వచ్చాను. కనీసం మాకు ఎవరికి తెలపకుండా ఆయన అంత నిడారంభంగా చేసుకున్నారంటే మాకు తెలిసి నేను వచ్చాను. మేము శాల్వాలు, దండలు ఇచ్చినా కూడా ఒక్క గిఫ్ట్ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. మీ మనసులో చోటు ఉండి మీరు అభిమానంతో వచ్చారు, నాకు అదే చాలన్నారు. ఇంకా మా చేత సేవా కార్యక్రమాలు కూడా చాలా చేయించారు. అందరికి బట్టలు పంచడం, భోజనాలు పంచడం అవన్నీ చేయించారు. ఇంత సేవా కార్యక్రమం చేయించినందుకు దిలీప్ రాజా గారికి మేము కూడా రుణపడి ఉంటాం. నా పేరు రమేష్ వరం అండి, సినీ ఆర్టిస్ట్ని. మా డైరెక్టర్ గారు అయినట్టు దిలీప్ రాజు గారు పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాటు సేవ చేసి అవకాశం ఇచ్చిన మా దిలీప్ రాజు గారు డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దిలీప్ రాజు గారు పుట్టినరోజు అని తెలుసుకొని మా ఆర్టిస్టులు అందరం సార్కి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. సార్ మాకు ఈరోజు నా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను మెంబర్షిప్ కార్డు మాకు ఆయన కానుకగా ఇచ్చారు. ఇదే మెంబర్షిప్ కార్డు మేము తీసుకోవాలంటే హైదరాబాద్లో ₹1,00,000 పే చేయాలి. ఆయన ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి సినిమా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గుర్తింపు కార్డు మాకు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్కి. నా పేరు నాగమణి, నేను సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చాను. గరడపల్లి మండలం పునుగోడు. సార్ బర్త్డే సందర్భంగా ఈరోజు సార్ని కలవటానికి వచ్చాను. సార్తో పాటు భోజనాలు, బట్టలు పంపిణీకి నేను కూడా వెళ్ళాను. చాలా సంతోషంగా ఉంది. సార్ని కలవనీకే ప్రత్యేకంగా వచ్చాను. అక్కడి నుంచి బర్త్డే విశేషకి చెప్పనీకి వచ్చాను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న మాస్ సంస్థ జెండా ఆవిష్కరించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద గల ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో శుక్రవారం మాస్ జెండాను సురేష్ కుమార్, పొన్నెకంటి రత్నాకర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది ఇందుపల్లి రాజారాం, గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన కొక్కిలిగడ్డ సునీల్ కుమార్లకు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గ ప్రయోజనం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాగరాజు అభినందనీయులని, మాస్ జెండా ఆవిష్కరించడం శుభపరిణామమని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన రాజారాం, విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన సునీల్ కుమార్లకు అభినందనలు తెలిపారు. పొన్నెకంటి రత్నాకర్ మాట్లాడుతూ మాదిగ జాతి కోసం కృషి చేస్తున్న రాజారాం, సునీల్ కుమార్లకు మాస్ ఆధ్వర్యంలో సత్కారం చేయడం సంతోషకరమని అన్నారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి జాతి కోసం సుద్దపల్లి నాగరాజు పాటు పడుతున్నారని తెలిపారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాదిగల అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, మాస్ రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, రావూరి సతీష్, ఆర్ దేవా, ఆర్ వినయ్, పోతుల రాజబాబు, కొండముది బోస్బాబు, నలుకుర్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శరత్, అత్తోట శ్యామ్, మట్లపూడి రాజేశ్వరరావు, వేజండ్ల సుధాకర్, ఎడ్లపల్లి రవికిరణ్, మల్లవరపు బాబీ, న్యాయవాదులు పాల్గొన్నారు. మొన్న కొత్తగా మన తెనాలి బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాజారాం అన్న గారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి కొక్కిలిగడ్డ సునీల్ ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీరిరువురు కూడా సమాజంలో ఎంతగానో మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగరాజు గారి యొక్క సొసైటీకి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అడ్వకేట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుస నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ సుద్దపల్లి నాగరాజు ఒక మాస్ అనే సంస్థను స్థాపించి దాని వార్షికోత్సవం ఈరోజు జరుపుకోవడం చాలా గర్వకారణమైన విషయం. నాగరాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాలని బలోపేతం చేస్తూ ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామంలో నాకు తెలిసి సుద్దపల్లి నాగరాజు అనే వ్యక్తి, తెలియని వ్యక్తి నాకు తెలియకుండా ఎవరుంటారు. పర్టికులర్గా దళిత బడుగు బలహీన వర్గాలకి తన చేయూతనందిస్తూ సాటి సహాయం చేస్తూ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటూ ఈ మాస్ సంస్థ మరి దినదిన అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని మరి ఈరోజు ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి మా ప్రముఖుల్ని తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎన్నిక కాబడ్డ మిత్రుడు
రాజారామన్నకి సన్మానం చేసుకోవటం, అలాగే మరి ఒక మిత్రుడు కొక్కిలగడ్డ సునీల్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్గా నియమించబడిన సందర్భంగా అతను కూడా సన్మానించుకోవటం ఈ మా సోదర్యంలో జాతి మొత్తానికి చాలా గర్వించదగ్గ విషయం. ఒక మంచి టీం వర్క్ నడుపుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగరాజు ఈరోజు మాస్ అనే సంస్థని ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి తెనాలి బార్ ఎలక్షన్స్లో మా అన్న ఇందుపల్లి రాజారామన్నని మరి ప్రెసిడెంట్గా అన్ని వర్గాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయబడటం అనేది మరి అన్నగారి యొక్క మన మాదిగలకు ఉన్నటువంటి కమిట్మెంట్కే మరి ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని బలపరచడం పట్ల మేము చాలా హర్షిస్తున్నాము. అదే రీతిగా మరి కొక్కిలగడ్డ సునీల్ గారు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా మరి ఆయన కూడా మీ మా సంస్థ గుర్తించి మరి సన్మానించడం అనేది చాలా జాతి గర్వించదగినటువంటి విషయంగా భావిస్తూ ఉద్యమకారులకి మరి ఊరటనిచ్చినటువంటి వ్యక్తిగా రాజారామన్న, ఇందుపల్లి రాజారామన్న మనందరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ సందర్భంలో మేము సన్మానించుకోవడం మాకు దక్కిన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందరూ వచ్చినందరూ కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కొక్కిలగడ్డ సునీల్ గారు మరి మాస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నాడు. చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అహర్నెస్సులు నిద్రాహారాలు లేకుండా కూడా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఎక్కడికి వెళ్లకుండా మరి అక్కడే ఉండి ఆ సమస్య పరిష్కారం అయితేనే ఇంటికి వెళ్ళే వ్యక్తి. ఆ వ్యక్తిని మరి పొన్నూరు నియోజకవర్గం నుంచి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడిగా పనిచేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి దూలుపల్లి నరేంద్ర గారు ఆ నియోజకవర్గం నుంచి గుర్తించి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మొట్టమొదటి మాదిగా బిడ్డని మరి ఆ జిల్లాకి పరిచయం చేసినటువంటి ఘనత పొన్నూరు నియోజకవర్గానికి చెందింది. అలాంటి వ్యక్తుల్ని ఈ విధంగా మేము మా కార్యాలయంలో సన్మానం చేసుకోవటం అనేది మాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ మాస్ సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నాకు మిత్రుడు సునీల్ గారికి కూడా సన్మానం జరిపిస్తున్న మాస్ అధినేత నాగరాజు గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా మా కత్తెర సురేష్ గారు మరి సేవా కార్యక్రమాల్లో దిట్ట, మరి ఎంతో పరిణితి చెందినవారు, అన్ని మంచి మనసు కలిగిన సురేష్ గారు ఈ కార్యక్రమాన్ని రావటం, అలాగే మా ప్రొఫెసర్ గారు రత్నాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో మా రావటం చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. నన్ను ఏకగ్రీవంగా ఎన్నికైన మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి సేవా సంస్థలు నాగరాజు గారికి కొత్త కాదు. మేము కూడా 20 సంవత్సరాలు దగ్గర పైనుంచి కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ సంస్థను ఆయనకు కావాల్సిన అవసరమైనప్పుడు కొద్దిగా తోడునడుగా ఉంటూ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నాము. అట్లాగే మరింత ఈ సంస్థ అభివృద్ధి చెంది మరింత పూర్కి మరింత అవసరమైన వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దానికి నేను మా మిత్రులు లాయర్స్ కూడా ముందుంటామని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. గ్రీవెన్స్కి వచ్చే ప్రతి సమస్యకు హేతుబద్ధమైన పరిష్కారం చూపించేలా ఒక నిర్దిష్టమైన విధానంతో తాము ముందుకు సాగుతున్నామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ను ఉద్దేశించన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించి అర్జీదారుల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యను తెలుసుకుని వారికి ఒక భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కొనసాగుతున్న గ్రీవెన్స్ ద్వారా వచ్చిన ప్రతి అర్జీకి హేతుబద్ధంగా న్యాయం జరిగేలా చూస్తున్నామని అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ సెల్ జరపడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు స్థానికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా పెన్షన్స్ కానీ సైట్స్ విషయంలో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టి, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము చేయగలిగి చేస్తా ఉన్నాం. ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి రిఫరెన్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపు ఏ చిన్న విషయం వచ్చినా కూడా కూటమి నాయకత్వంలో ప్రజలకి హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా
ధర్మబద్ధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మాకు, అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన నా దేశం నా బాధ్యతలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమర్తలూరులో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు స్వయంగా సైకిల్ తొక్కుతూ ప్రజలకు సందేశం ఇచ్చారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కి ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని గుర్తు చేశారు. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారించాలన్నారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మహానాడును సైతం వర్చువల్ విధానంలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. అనంతరం అమర్తలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా అధికారులు పాల్గొని ప్రజా సమస్యల అర్జీలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆనందబాబు ఆదేశించారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటంపాటి నాయకులు, కొత్తపల్లి రవీంద్రబాబు, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకి ఈరోజు ప్రత్యేకంగా ఈ సైకిల్ వినియోగం పెంచాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావడానికి మేమందరం కూడా సైకిల్ వినియోగాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా సైకిల్ని వినియోగించి వాయు కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి, అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో పశ్చిమాసియా యుద్ధాల వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు, ఆయిల్ కొరత కానీ, ఆయిల్ రేట్లు పెరిగిపోవటం కానీ ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. వాటిని కొంత తగ్గించుకోవడానికి కూడా ఈ సైకిల్ వినియోగం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలను ఒక మోటివేట్ చేయడానికి ఈరోజు ఇప్పటికిప్పుడు మేమేదో 10 నిమిషాలు సైకిల్ దొక్కితే అంతా అయ్యిందని కాదు, కానీ ప్రజల్లో ఒక మోటివేషన్ తీసుకురావాలి, వాళ్ళ సంసిద్ధులను చేయాలి. ఈరోజు ప్రపంచంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి సమస్య పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంది, పచ్చదనం తగ్గిపోతూ ఉంది. పచ్చదనాన్ని పెంచుకోవాలి, కాలుష్యాన్ని నివారించుకోవాలి. దానికి ముఖ్యంగా వాయు కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి ఈ రోజున ఈ సైకిల్ యాత్రలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరి ప్రజలకు అవసరం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణ కాలుష్యానికి చాలా ఇబ్బందులు పడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి పాత వెహికల్స్ అన్ని రద్దు చేసేసారు. అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా షిఫ్ట్ డ్యూటీలు పెట్టి మొత్తం కూడా కాలుష్యం ఒక్కసారి నగరంలో పెరిగిపోకుండా రాజధాని పూర్తిగా ఇబ్బంది పడతా ఉందనే పరిస్థితుల్లో ఇలా దేశం యావత్తు కూడా భయపడిపోతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ప్రజలు కూడా దాన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా దేశం నా బాధ్యత అని మనకి ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ పర్యావరణ పరిరక్షణ కూడా మనం అంకితమై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మనం మహానాడు కూడా, తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా భారీ ఎత్తున నెల్లూరులో నిర్వహించాల్సినటువంటి మహానాడు కార్యక్రమాన్ని మనం రద్దు చేసుకొని ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడల్లో ఎక్కడికెక్కడ గ్రామాల్లో క్లస్టర్ స్థాయిలో జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో మనం పెంచి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి, గ్రీనరీని పెంచడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఏ మండలంలో, ఏ గ్రామంలో ఇది అత్యవసరంగా అవసరం ఉంది, అన్ని చోట్ల దీన్ని ఇవ్వండి. గవర్మ వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ కావాలి ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేద్దాం. అలాగే ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఈ రోజు నుంచి ఈ మంత్ అంతా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ రోజు కూడా కొన్ని చోట్ల ప్రోగ్రామ్ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్ అందరూ
స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు, పిల్లలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు. కార్ల వినియోగదారులకు ఆధునిక పద్ధతిలో వీల్ అలైన్మెంట్ కారు వాషింగ్లను పిఎస్ ఆటో గ్యారేజ్ వారు అందుబాటులోకి తీసుకురావడం ముదాహమని గ్యారేజ్ ప్రారంభకులు తిరుమల శాంసన్ అన్నారు. తెనాలి ఐతానగర్ లింగారావు సెంటర్లో నూతనంగా బత్తుల సాగర్ ఏర్పాటు చేసిన వీల్ అలైన్మెంట్ కార్ వాషింగ్ గ్యారేజ్ను శుక్రవారం సాయంత్రం తిరుమల శాంసన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కారు వాషింగ్తో పాటు వీల్ అలైన్మెంట్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఐతానగర్ లింగారావు గారి సెంటర్లో మొట్టమొదటిసారిగా ఒక కార్ సర్వీసింగు, వీల్ అలైన్మెంటు ఈ రెండు చేసే ఆటో గ్యారేజ్ని ప్రారంభించడం అనేది ముదావహం. ఇది ఈ ప్రాంతంలో ఈ సెంటర్లో చాలా ముందడుగు. పిఎస్ ఆటో గ్యారేజ్ పేరుతో వీళ్ళు మన యాకోబు వాళ్ళ కుమారులు కలిసి రన్ చేస్తున్న ఈ ఆటో గ్యారేజ్ని అందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు శ్రీ అరవింద విద్యా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులు ఘనంగా ముగిశాయి. స్థానిక నాసర్పేటలోని శ్రీ అరవింద విద్యా కేంద్రంలో కన్నెకంటి రెడ్డమ్మ చౌదరి అన్నపూర్ణమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతిక అంశాల్లో మెరుగైన శిక్షణ అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు రామరాయ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ తరగతులు కొనసాగిస్తామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముగింపు కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అరవింద విద్యా నిలయంలో యోగా, డ్యాన్స్, చిత్రలేఖనం, కర్ణాటక సంగీతం, అలాగే తెలుగు, సంస్కృతం వివిధ అంశాల్లో పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పిల్లలు సెలవుల్ని సద్వినియోగం చేసుకొని కొత్త విషయాలు నేర్చుకోవాలనేటువంటి ఉత్సుకతో అంతర్గత సామర్థ్యాలను బయటికి తీసి వాళ్ళ జీవితంలో గొప్ప ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్, అలాగే అదర్ దాన్ టెక్స్ట్ బుక్ పాఠశాలలో చెప్పేదానికన్నా భిన్నంగా వివిధ అంశాల్లో నేర్చుకుని వాళ్ళకి జీవితం మీద నమ్మకం కలిగేలాగా, ఏ కష్టాన్ని వచ్చినా కానీ ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగేలాగా హోలిస్టిక్ అప్రోచ్, సంపూర్ణ మూర్తిమత్వ వికాసంతో పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఈ కళలనేవి ఉపయోగపడతాయి. మెంటల్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా వికసించుతాయి వీటి ద్వారా, ఈ కళల ద్వారా. అందుకని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సమ్మర్లో చక్కగా మీకు ఇలాంటి అవకాశాన్ని వారు కలగజేస్తున్నారు అంటే మేము వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్లేస్లో అనేది మేము నిర్ణయించుకుని ఇచ్చినందుకు చక్కగా బాగా జరిగింది. నేను చూస్తున్నాను, అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను. అన్ని యాక్టివిటీస్ కూడా చక్కగా జరిగినాయి. ఎండలకు భయపడి పేరెంట్స్ కూడా త్వరగా పంపరు, కానీ మీరు చక్కగా 30-40 మంది రోజు కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఉపయోగించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దుగ్గిరాల మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సభలు నిర్వహించారు. తదుపరి వచ్చిన నాయకులకు మొక్కలను అందించారు. గ్రామాల్లో హిందూ శ్మశాన వాటిక, మండల పరిషత్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో సుమారు 40కి పైగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గార్లపాటి కోటేశ్వరరావు, దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, గద్దె వాసు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు కాజా భాస్కరరావు, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, పసుపులెట్టి రవి యాదవ్, షేక్ కరీముల్లా, పులివర్తి రాజేష్, పేర్లి వంశీ, బొజ్జా బాలు యాదవ్, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ రోజు దుగ్గిరాల మండలంలో కూటమి ప్రభుత్వ నాయకులతో, అధికారులతో కలిసి చెట్లను నాటడం జరిగింది. ప్రజలందరూ చెట్లను నాటడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. చెట్లను పెంచి కాలుష్యాన్ని తగ్గిద్దాం. నీటిని వృధా కాకుండా ప్రతి చుక్కని మనం కాపాడుకుందాం. ప్లాస్టిక్ ని వాడకుండా అరికడతాం. ప్లాస్టిక్ ని వాడటం వల్ల క్యాన్సర్ కి గురవుతున్నారు. ఎంతో మంది ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం, కానీ వాడుతూనే ఉన్నారు. కానీ ప్లాస్టిక్ ని వాడటం అరికడదాం అందరూ.
పర్యావరణ పరిరక్షణ అంటే ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కలు నాటడం అని చెప్పేసి మనం అందరూ ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా చెప్పారు. దీంతోపాటు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్నప్పుడు మనము ప్లాస్టిక్ లేకుండా చాలా సందర్భాల్లో చేతి సంచులు పట్టుకొని తిరిగేవాళ్ళం. కూరగాయలు కొనుక్కోవాలన్నా, పాలు తీసుకోవాలన్నా అందరం కూడా స్టీల్ క్యాన్స్ లేకపోతే మనకి క్యారీ బ్యాగ్స్, మనకి గుడ్డతో తయారు చేసినవి కానీ జూట్తో తయారు చేసిన బ్యాగ్స్ కానీ వాడేవాళ్ళం. ప్రతి చిన్న పనికి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే షాప్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోతున్నాం. ప్రతి ఇంటి నుంచి ఈ మార్పు అనేది మొదలైతే మనం షాపింగ్ వాళ్ళు ప్లాస్టిక్ నమ్మడం మానేస్తారు. ఇంతకుముందు కూడా మనం 3-4 సార్లు మనం మొక్కలు నాటాం గ్రామంలో. అది ఎక్కడ బతికిన సందర్భాలు బతికిన మొక్కలు నాకైతే కనపడలా. అంటే ఏంటి, మనం ఈరోజు పెట్టేస్తున్నాం, దాన్ని వదిలేస్తున్నాం. ఏది ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగానో ఇంకో స్వచ్ఛ భారత్ సందర్భంగానో ఏదో చేస్తున్నాం. అలా కాదు, మనం ఒక్క మొక్కలు అంటే ఆ ఒక్క మొక్క బతికేలా చేసినట్టయితే మనం చేసిన పని అది సార్థకమవుతుంది. అది ఒక్కళ్ళ బాధ్యత అయితే కాదు, ఆ నలుగురు కలిసి ఒక మొక్క బతికించినా చాలు. ఈ విషయం 2014-19లో అమరావతి నుంచే మన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వెంకటరావు గారి బాగా ఐడియా ఉన్నటువంటి సంగతి ఏంటంటే 1994-2004 మధ్యలో ఆయన గుంటూరు నగరంలో ఉన్నటువంటి నల్లపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి ఆయన చెప్పారు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం పాల్గొన్నప్పుడు ఈరోజు ఆ నల్లపాడు రైల్వే స్టేషన్ గేట్ దగ్గరికి వెళ్తే చాలా చల్లగా ఉంటుంది. ఆ రోజు ఏమన్నారు, ఈ చెట్లు ఎందుకు అన్నారు. ఇంకోటి కొంత ప్రోగ్రాం మనం కొంతలోనే పేరకపూడి గ్రామంలో పెద్ద ఎత్తున 2019-2024 మనం 2014 ఇంకోటి కొంత ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఆ రోజు కూడా ఆయన దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నారు. ఈ రెండూ కూడా దేనికి పర్యావరణం అంటే ఒక నిజమైన నాయకుడు ఎట్లా ఉంటుందంటే 50 సంవత్సరాల ముందు దేశాన్ని నడిపించాలని ఆలోచిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు అవగాహన లేకపోవడం, ప్లాస్టిక్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎంతవరకు వాడాలి, ఎంత వాడచ్చు. పాల ప్యాకెట్ ప్లాస్టికే, మీరు తాగే కూల్ డ్రింక్స్ ప్లాస్టిక్, అన్ని కూల్ డ్రింక్స్ అలాగే ఉడుకుతున్నావు. కానీ ఎవరో మాటలు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. చివరికి వెళ్ళి టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది అన్నా కూడా అదే తాగుతున్నారు. రోడ్డు మీద పోతే కోకోకోలా వాళ్ళు థమ్స్అప్ ఉన్నాయి, అవి తాగుతూ ఉంటారు. మరి అవి మనకు తాగిన వాళ్ళు ఊరుకుంటున్నారా? మురుగుగాలలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ఆ డ్రైనేజీలో పడేయటంతో వాళ్ళు చేయలేకపోతున్నారు. డ్రైనేజీలో ముఖ్యంగా అడ్డం పడతారు. ఏదైతే ఉన్న మొక్కలు నాటమే కాదు, మొక్కల్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. అది సామాజిక బాధ్యత. ఎందుకంటే మొక్కలు నాటి అలా వదిలేస్తే అది పెద్ద ఇది కాదు, బాధ్యత కాదు. మొక్కల్ని సంరక్షించుకోవటం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మనకెందుకులే దోస్తు వాళ్ళు చూసుకుంటారు లేదా పంచాయతీ వాళ్ళు చూసుకుంటారనే నిర్లక్ష్యం కూడదు. సంరక్షణ చేసే బాధ్యత మనం తీసుకోవాలంటే దానికి ఒక ట్రీ గార్డ్ ఏర్పాటు చేసేసి దాని చుట్టూ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళ పేర్లు పెట్టేస్తే అది మన ఆస్తిలాగాను, అలాగే దాన్ని కాపాడుకునేందుకు మనకు ఒక బాధ్యత. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకైతే నేను మా నాన్నగారి పేరు పెట్టాను. ఆ ట్రీ గార్డ్ ఇప్పటికీ ఉంది. ఆ మొక్కని అలాగే సంరక్షించుకుంటూ కూడా వస్తున్నాం. అట్లాగే చాలా చోట్ల చేసాం గతంలో. వెంకటరావు గారు చెప్పినట్టు మరి అన్ని పోలేదులేండి, బట్ కొన్ని తీస్తారు. కొంతమంది ఏంటంటే అదేదో కొన్ని మొక్కలు గర్భిణీ స్త్రీలకు మంచిది కాదనే ఉద్దేశంతో ఒక రూమర్ వచ్చి సంబంధం లేని మొక్కలు కూడా కొట్టేశారు. సో మళ్ళీ తిరిగి మేము దాన్ని పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ అన్నా క్యాంటీన్ వద్ద వేప, రావి మొక్కలు నాటారు. ప్రముఖ పర్యావరణవేత్త నాగరాజు సహకారంతో బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, మాతృమూర్తి కడియాల సీతా మహాలక్ష్మి పేరిట వేప మొక్క, రావి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నందకిషోర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నాటే మొక్కను తల్లిగా భావించి నాటిన మొక్క వటవృక్షం అయ్యే వరకు పోషణ బాధ్యత చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారని అన్నారు. అదే స్ఫూర్తితో తమ తల్లి పేరిట పర్యావరణం ద్వారా ఆక్సిజన్ పెంచే మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొత్తపల్లి యోగానంద కిషోర్, ప్రముఖ పర్యావరణవేత్త పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో మన మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నా క్యాంటీన్ వద్ద మరి వేప చెట్టు, రావి చెట్టు పేరుతో మరి మా తల్లిగారైన కడియాల సీతా మహాలక్ష్మి గారి పేరు మీద కూడా ఈరోజు నేను ఈ రెండు మొక్కలను ఇక్కడ నాటి పెద్దల సమక్షంలో దానికి నీరు పోసి జీవం పోయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతతో మీ యొక్క పెద్దల పేరు మీద కానివ్వండి,
మీ తల్లిదండ్రుల పేరు మీద కానివ్వండి, మీ ఇష్టమైన వ్యక్తుల పేరు మీద ఎవరైనా సరే ఒక మొక్కను నాటితే కనుక ఆ మొక్క మనకు ఒక మనిషికే కాదు ప్రాణికోటి మొత్తానికి కూడా ప్రాణవాయువుని అందించి జీవనాధారంగా వెలుగొందుతుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద మన పౌరులుగా. ఏదో అభివృద్ధి పేరుతో కూడా మనం కొన్ని చెట్లను నరికివేయడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం తిరిగి పునర్నిర్మించిన కార్యక్రమంలో భాగంగా ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రభుత్వ అనుమతులతో ఏర్పడిన హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థ ద్వారా మెరుగైన సామాజిక సేవలు. సంస్థ జాతీయ అధ్యక్షులు ఈదురు పద్మాకర్. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిధులు 20 లక్షలు, ఐటీసీ నిధులు 20 లక్షలతో సంఘం జాగర్లమూడి జెడ్పీ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన పూర్వ విద్యార్థుల సంఘం. నూతకి అబ్రహాం కలం నుండి జాలువారణ సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేయడంలో కీలకం. ఆచార్య గుజ్జర్లముడి కృపాచార్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.